మీరు thumbnail లో చూసింది నిజమండి బాబోయ్! నిజంగా నాకైతే 660 రూపీస్‌కే వచ్చింది మీషోలో 1 గ్రామ్ గోల్డ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్‌లో. అదిరిపోయిందసలు నిజంగా చెప్తున్నాను. మీరు కనుక ఆఫ్‌లైన్ షాప్స్‌కెళ్తే 5Kకి అస్సలు తక్కువ రాదు. నిజం చెప్తున్నానండి. జస్ట్ 660 రూపీస్‌కి వచ్చింది ఈ చోకర్ సెట్. ఇప్పుడు ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్ మొత్తం బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి. శివ కళ్యాణ హారం, రామ కళ్యాణ హారము, హ్యాండ్ పెయింటెడ్ చోకర్ సెట్లు, టెంపుల్ డిజైన్స్‌లో నేను మీకోసం బాగా వెతికి 2 లేటెస్ట్ డిజైన్స్ టెంపుల్ డిజైన్ అండ్ శివ కళ్యాణ హారం తీసుకొచ్చాను. అందులో ఇది చోకర్ సెట్, మినీ చోకర్ సెట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. క్వాలిటీ మీరే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందని. అసలు వర్క్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందని చెప్పేసి లక్ష్మీమాతలు కానీ, హంసలు, నెమళ్ళు, చేపలు ఇవన్నీ ఎంత క్లియర్ కనిపిస్తుంది డిజైన్ అని చెప్పేసి. పర్ల్స్ కూడా హై క్వాలిటీది వాడారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీమాతలు వచ్చారు. సో వాటికి కూడా మంచిగా పెయింట్ వేశారన్నమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రీమియం క్వాలిటీలో ఉంది. నిజం చెప్తున్నా మీరు అసలు మిస్ చేసుకోకండి. పెళ్ళిళ్ళ సీజన్‌లకి పర్ఫెక్ట్ చాయిస్ అండి. పట్టు చీరల మీద అయితే హైలైట్ ఉంటుంది. నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ట్రెడిషనల్ వైబ్ వచ్చేసింది. పెళ్ళిళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ కదా నిజంగా. ఫంక్షన్స్ కానీ, వ్రతాలకు కానీ, టెంపుల్స్ కి కానీ అది బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది శివ కళ్యాణ లాంగ్ హారం అండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. మొన్నే చూసాను ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండింగ్ అవుతుంది లాంగ్ హారము. అది కూడా దేవుళ్ళ కళ్యాణ హారాలు అన్నమాట. సో అందులో నేను రామ కళ్యాణం హారం తీసుకుందాం అనుకున్నాను. బట్ దాని రివ్యూస్ అంత బాగాలేవని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీని రివ్యూస్ చాలా ఉండేసరికి శివ కళ్యాణ హారము చాలా బాగుంది. అంటే శివుడికి పార్వతికి కళ్యాణం జరుగుతున్నట్టు కింద మంచిగా హ్యాండ్ పెయింట్ వేసి ఉంది చూడండి. వర్క్ డీటెయిలింగ్ ఎంత బాగుందంటే దేవతలు మంచిగా నీట్గా కనిపిస్తున్నారు. శివ కళ్యాణానికి వచ్చిన పరివారం అంతా కూడా నీట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు పైన అమ్మవార్లు వీణ వాయిస్తున్నట్టు, పక్కన డ్యాన్స్లు వేస్తున్నట్టు ప్రతిది కూడా వర్క్ ఎంత డీటెయిలింగ్ ఉంది చూడండి. తర్వాత శివ కళ్యాణం పైన గోపురాలు చూడండి టెంపుల్స్ లాగా, టెంపుల్ డిజైన్ లాగా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. చూస్తున్నారు కదా మీరు సరస్వతి మాతలు అటు ఇటు 2 వీణలు పట్టుకొని వాయిస్తున్నట్టు. వాటిపైన ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది దేవతలు ఉన్నారు పైన. వాళ్ళ ఫేసెస్ కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది. వర్క్ డీటెయిలింగ్ అంత నీట్గా ఉంది. ఈ శివ కళ్యాణ హారాన్ని నిజం చెప్తున్నా అస్సలు మిస్ చేసుకోకండి. పెళ్లిళ్ళ సీజన్లో మీరు కనుక ఇవి పట్టు చీరల మీద వేర్ చేసే ప్రతి ఒక్కరి కళ్ళు మీ మీద ఉంటాయి. నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ జ్యువెలరీ. ఇంకా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత మంచి క్వాలిటీలో వచ్చాయో అసలు. ఇయర్ రింగ్స్ లో కూడా మధ్య మధ్యలో దేవుళ్ళు పెట్టారన్నమాట. ఖచ్చితంగా మీ జ్యువెలరీ కలెక్షన్ లో ఉండాల్సిన జ్యువెలరీ సెట్స్ అండి ఇవి రెండు కూడా. సింగిల్ గా పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఒక్క జ్యువెలరీ వేసుకుంటే చాలండి. అసలు బంగారం కొనాల్సిన అవసరమే లేదు. బంగారం కంటే ఎంత బాగుందో కదా. ఈ 2 జ్యువెలరీ సెట్స్ లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెళ్ళి కొనుక్కోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే కొనేసుకోండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. నిజం చెప్తున్నా. ఏ జ్యువెలరీ సెట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మిస్ చేసుకుంటే మీరు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సింగిల్గా పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. 2 కలిపి పెట్టుకుంటే ఇంకా అసలు ఆ లుక్కే వేరే వచ్చేసింది. ఎంత బాగుందంటే ఎంత బాగుంది అసలు. మనమే ఒక గాడెస్ లాగా అనిపిస్తుంది నాకైతే. అంత ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది నిజంగా మీరే చూడొచ్చు. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్. థ్యాంక్ యూ.